అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేక హత్య కేసులో కడప ఎస్పీ అశోక్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులో కీలక సాక్షులు అనుమానాస్పదంగా చనిపోతున్నారన్నారు ఎస్పీ అశోక్. వివేక వాచ్మెన్ రంగన్న మృతిపైన అనుమానాలున్నాయని చెప్పారు ఎస్పీ అశోక్. ఇక హత్య కేసులో కీలకంగా ఉన్న కట్టికరెడ్డి శ్రీనివాసరెడ్డి, కల్లూరు గంగాధర్ రెడ్డి, డ్రైవర్ నారాయణ, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డిల మరణం పైన కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వాచ్మెన్ రంగన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పైన కూడా తనకి అనుమానాలు ఉన్నాయంటూ కూడా వ్యక్తపరిచారు. నలుగురు రకరకాల కారణాలతో చనిపోయారని చెప్పి ఎస్పీ మాట్లాడుకొచ్చారు. రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదు చేస్తామన్నారు. వాచ్మెన్ రంగన్న మృతిపైన సిట్ ఏర్పాటు చేస్తామన్నారు. సైంటిఫిక్ యాంగిల్లో కూడా రంగన్న మృతిపైన దర్యాప్తు జరిపిస్తామని ఎస్పీ అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు. దీంతో కొంత మరింతగా ఈ యొక్క విషయం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో వరుసగా ఒకరి కాదు ఇద్దరు కాదు వివేక హత్య కేసులో లింక్ అయినటువంటి 5గురు కూడా ఇదే రకంగా మరణించారు. గంగాధర్ రెడ్డి మరణించారు, వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారు, అంతకుముందు గంగిరెడ్డి మరణించారు, తర్వాత కస్నూరి శ్రీనివాసులు కూడా మరణించారు. ఈ రకంగా వరుసగా 5గురు రంగన్నతో కలిపి 5గురు కూడా ఇదే కేసుతో లింక్ అయిన వారందరూ మరణించడం కొంత అనుమానం తావిస్తుందని చెప్పి ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ రంగన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కూడా ఇప్పుడు కేసు నమోదు చేస్తాం, సైంటిఫికల్ యాంగిల్లో కూడా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామని మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఎస్పీ అశోక్ కుమార్ ఏం మాట్లాడారో చూద్దాం. ఆయన బాధ ఆయన చెప్పుకుంటాను. వీళ్ళు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం వివేకానందారెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య, అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, నిన్న సాయంత్రం 6:45 గంటలకి రిమ్స్ హాస్పిటల్ చికిత్స మరణించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది. అక్కడ నుంచి రిమ్స్కి తరలించడం జరిగింది. రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మర్డర్గా మనం అనుమానిస్తా ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా ఇంతకుముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్షి 2019 నుంచి 24 మధ్యలో 5 నుంచి 6 మంది చనిపోవడం జరిగింది. ఇందులో భాగంగా 2019 చనిపోవడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ రెడ్డి 2022లో చనిపోవడం జరిగింది. వైఎస్ అభిషేక్ రెడ్డి 2024 నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం. ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు, సిబిఐ ద్వారా చనిపోయారు విధంగా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాము. దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని డబ్బుకిచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? వాచ్మెన్ రంగన్న కేసులో అనుమానం ఉందని చెప్పి తన భార్య చెప్తోంది. ఏకంగా సిబిఐ అధికారులే దీనికి కారణం అంటూ చెప్తోంది. తనని పట్టించుకోలేదు, అనారోగ్య బారిన పడినా కూడా ఆసుపత్రి తీసుకెళ్లలేదు, రక్షణ సరిగ్గా లేదు కాబట్టి రకంగా జరిగిందంటూ భార్య సుశీల ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఇటు ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. 5గురు కూడా ఇదే రకంగా అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేది కొంత తమకు కూడా అనుమానంగా ఉంది కాబట్టి దాన్ని రంగన్న కేసులో సిట్ వేస్తామని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏంటి ఏకంగా ఒక రంగన్న హత్య కేసులో సిట్ వేస్తానని చెప్తున్నారు. వరుసగా 5గురు కూడా ఇదే స్థాయిలో అనేక రకాల కారణాలతో మరణించారు. ఆత్మహత్య చేసుకున్నారు, మరొకరు సాధారణ మరణం చెందారు, ఇంకొకరు గుండెపోతే, రకరకాల కారణాలతో మరణించారు. ఎట్టకేలకి రంగన్న హత్య కేసుల తర్వాత ఎందుకు పోలీసులు మరోసారి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు? ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే ఇటు ఈ కేసులో సిట్ వేసే అవకాశం ఉందా, లేదంటే నిజంగానే రంగన్న హత్య ఈరోజు మరణం తర్వాత కొంత అనుమానం ఏమైనా ఉన్నాయా? పోలీసులకు ఏదైనా అనుమానం కనిపిస్తోందా?
ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రధాన సాక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై కూడా ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. మరోవైపు ఏదైతే నిన్న రంగన్న మృతి చెందిన తర్వాత అంటే ఆయన మృతిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి, పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ కూడా ఆయన భార్య సుశీలమ్మ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మరోవైపు నిన్న ఉన్నపలంగా అర్ధరాత్రి సమయంలో అంటే 11:30 గంటల ప్రాంతంలో ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకించి ఏదైతే రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో కూడా ఏదైతే రంగన్న మృతిపై కూడా అంటే ప్రొఫెషనల్ మర్డర్ గా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్రంగా విచారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది నిపుణులతో కూడినటువంటి ఏదైతే ప్రొఫెషనల్ మర్డర్ గా భావించే అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో నిపుణులతో అంటే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి నిపుణులతో కూడా విచారణ చేపడుతున్నాం. అందులో భాగంగానే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే సిట్ లాంటి బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఈ విచారణ కొనసాగుతున్న విషయాన్ని స్పష్టం చేశారు. మనం ప్రధానంగా ఇక్కడ వివేక హత్య కేసు అంశానికి వస్తే ఖచ్చితంగా ఏదైతే ప్రధాన సాక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మృతిపై కూడా పలు అనుమానాలకు దారితీస్తారు. మొదట మనం తీసుకుంటే ఏదైతే శ్రీనివాసులు రెడ్డి అంటే కసమూరి శ్రీనివాసులు రెడ్డి ఆయన కడప నగరంలో ఉన్నటువంటి పోలీస్ లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కొంత కీలకమైనటువంటి సాక్షి ఎవరైతే ఉన్నారో గంగాధర్ రెడ్డి ఆయన కూడా అనంతపురంలో చనిపోయింది. అంటే రకంగా ఈ మృతుల పైన అంటే ఏదైతే మృతి చెందడం పైన కూడా పలు అనుమానాలు కాదు. మరోవైపు డ్రైవర్ నారాయణ కావచ్చు, అదేవిధంగా ఏదైతే వివేక హత్య కేసు హత్య జరిగిన తర్వాత ఆ తర్వాత ఆరోపణలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి. ఆ నేపథ్యంలో ఈసీ గంగిరెడ్డి వైద్యశాలకు తీసుకుపోయినప్పుడు అక్కడ చికిత్స చేశారన్నటువంటి విషయాన్ని కూడా అటు ఆరోపణలు చేస్తున్నటువంటి ఆ ఆరోపణల క్రమంలోనే ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వీరందరూ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం రంగన్నతో పాటు నారాయణ కావచ్చు రంగన్న మరణం తర్వాత సిటీ ఏర్పాటు విషయంలో నిజంగానే పోలీసులకి సైంటిఫిక్ యాంగిల్లో మేము విచారిస్తామని చెప్తున్న నేపథ్యంలో అంటే ఏమైనా అనుమానం ఉందా? నిజంగానే సైంటిఫికల్ గా తన ఆరోగ్య పరిస్థితి క్షీణించే విధంగా ఏదైనా తనకి ఇచ్చి ఉంటారా, మెడిసిన్స్ ఇచ్చి ఉంటారా అనే ఒక అనుమానం పోలీసులు ఏదైనా కలుగుతోందా? ఎందుకంటే పోలీసులకు అనుమానం వచ్చింది కాబట్టే ఏదైతే ఎస్పీ ప్రత్యేకించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని చెప్పారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో అనుమాన పడే పరిస్థితి ఉందన్నటువంటి భావన పోలీసులో వినిపిస్తుంది. అయితే సైంటిఫిక్ యాంగిల్లో దీన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేసినట్టే ఖచ్చితంగా ఇందులో ఏదో జరిగే ఉంటుంది. అంటే ఫుడ్ లో పాయిజన్ చేయడమా లేకపోతే మరి ఇతర జరిగాయి అన్నటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన అటు పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. ప్రధానంగా మనం చూస్తే ఆయన పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కూడా ఆ పోస్ట్ మార్టం నివేదిక ఏదైతే వస్తుందో దాని తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం అన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రధాన సాక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక రకంగా మరణించడం అంటే మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అంటే మనం గమనిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే దాదాపు వివేక హత్య జరిగిన తర్వాత ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఆ తర్వాత ఎవరైతే సాక్షులు ఉన్నారో ప్రధాన సాక్షులు ఇప్పుడు రంగన్న కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర డ్రైవర్ నారాయణ కావచ్చు, అదేవిధంగా శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, గంగాధర్ రెడ్డి కావచ్చు, ఇలా ఈసీ గంగిరెడ్డి వైద్యశాలలో చికిత్స చేశారంటే అప్పుడు ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈసీ గంగిరెడ్డి మృతిపైన కూడా పలు అనుమానాలకు దారితీసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఆ నేపథ్యంలోనే ఒక రకంగా ప్రొఫెషనల్ మర్డర్ గా ఏదైతే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో దీన్ని నివృత్తి పరచాల్సినటువంటి అవసరం బాధ్యత పోలీసులపై ఉంది. ఆ క్రమంలోనే ఏదైతే దీన్ని అంటే ఒక రకంగా నైపుణ్యాలతో కూడినటువంటి పోలీసు విభాగాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఈ టీంలో చేర్చి ఆ తర్వాత వాటిని పూర్తిగా విచారించి లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఎస్పీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఒక టీంను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే రంగన్న భార్య సుశీలమ్మ ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఏదైతే దర్యాప్తు అధికారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్కే వ్యాలీకి సంబంధించినటువంటి సిఐ ఉలసయ్య కూడా ఇప్పటికే దర్యాప్తు
కొనసాగిస్తారు. అంటే ఏదైతే ఆమె అయితే సిబిఐ అధికారులు పోలీసుల వల్లే తన భర్త చనిపోయాడు అన్నటువంటి ఆరోపణలు ఆమె చేస్తూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఒక రకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. మరోవైపు ఎస్పీ ఏదైతే ఈ రంగన్న మృతిపై కూడా కొంత అనుమానాలు, అంటే ప్రొఫెషనల్ మర్డర్ జరిగిందన్న భావన అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కూడా తాను విచారణకు ఆదేశిస్తున్నాను. ఏది ఏమన్నప్పటికీ కూడా వివేక హత్య కేసులో ప్రధాన సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై కూడా పలు అనుమానాలకు దారితీసినటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ ఆ నేపథ్యంలో కూడా దీన్ని నివృత్తిపరచాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. అందుకు ఖచ్చితంగా మేము నిపుణులతో కూడినటువంటి వివిధ విభాగాలకు చెందినటువంటి పోలీసులతో విచారణ జరిపి నిప్పు తెలుస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారంటే ఇప్పుడు సిటీ ఏర్పాటుకి ఇంకెంత సమయం పట్టొచ్చు? ఈ సిటీ ఏర్పాటు చేస్తానని చెప్పి ఎస్పీ చెప్పడం పైన పొలిటికల్ సర్కిల్ ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, ప్రధానంగా ఏదైతే ఇప్పుడు గతంలో వివేక హత్య కేసు పైన కొంత విచారణ జరుగుతున్న క్రమంలో కూడా కొంత సిబిఐకి ఆ తర్వాత వైసీపీ నేతల మధ్య కొంత వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత పరిణామాలన్నీ మనం గమనించవచ్చు. ఆర్టీవీ కూడా గతంలో ఎక్స్క్లూజివ్ గా ఇచ్చింది. ఏదైతే కర్నూలులో జరిగినటువంటి ఎపిసోడ్, ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో జరిగినటువంటి ఎపిసోడ్ పరిశీలిస్తే, అదే విధంగా కడపలో ఉన్నటువంటి ఏదైతే సిబిఐ అధికారి రామ్ సింగ్ పై దాడి జరిగిందన్నటువంటి ఆరోపణ, ఇవన్నీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వైసీపీ హయాంలో కొంత విచారణకు అడ్డంకిగా మారిందన్నటువంటి ఆరోపణలు అప్పుడు టీడీపీ నేతలు చేసినప్పుడు. అయితే తాజాగా ఏదైతే ఇప్పుడు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఒక రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే రక్త చరిత్ర అంటూ మరో రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఒక రకంగా చూస్తే ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఒక వివేక హత్య కేసును రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి వాదనలు కూడా ఇక్కడ ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మనం రైట్ కిషోర్. సో మొత్తం మీద రంగన్న వివేక హత్య కేసులో ఆయన ఇంటి వాచ్మెన్ గా పనిచేస్తున్న రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఊరుకుంటున్నారు. సో గతంలో కూడా వివేక హత్య కేసుతో ఉన్నటువంటి లింకప్ పైన చాలా మంది కూడా ఇదే రకంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తాజాగా రంగన్న కూడా ఇదే స్థాయిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే బయటికేమో అనారోగ్య కారణాల బారిన ఆయన అనారోగ్య కారణంగానే మరణించాడని చెప్తున్నప్పటికీ తన భార్య సుశీలమ్మ అయితే సిబిఐ అధికారులే కారణం, తన అనారోగ్య పరిస్థితిని పట్టించుకోలేదు, ఆసుపత్రికి తీసుకువెళ్లేవారు కాదు, కనీసం వారికి పెన్షన్ డబ్బులకి వస్తే అవి కాస్త డైపర్లకు కూడా సరిపోయేవి కాదు, మంచాన పడి ఉన్నారు. సో ఈ రకంగా కొంత ఆయన్ని అలసత్వం చేయడం కారణంగానే, తనకి రక్షణ కల్పించకపోవడం కారణంగా ఈ రకంగా జరిగిందంటూ కూడా తన భార్య సుశీలమ్మ ఆరోపిస్తోంది. దీనికి మరింతగా ఆజ్యం పోసే విధంగా, దీన్ని మరింతగా మరోసారి చర్చనీయాంశం తీసుకొచ్చే విధంగా ఎస్పీ మాటలున్నాయి. ఏకంగా తనకు కూడా అనుమానం ఉంది సైంటిఫికల్ యాంగిల్లో. అంటే ఇక్కడ మనకు అర్థం కావాలి, సైంటిఫికల్ యాంగిల్లో అంటే తనకి ఇచ్చేటువంటి మెడిసిన్స్లో కానివ్వండి, తనకు కొంత ఆరోగ్యం పరిస్థితి నిలకడగా లేనందున అనారోగ్య బారిన పడంగల కారణం ఏంటి, ఏ రకంగా ఆయనకు మెడిసిన్స్ ఇచ్చారు, ఇలా కొన్ని సైంటిఫికల్ యాంగిల్లో కూడా మేము పరిశీలించాల్సిన అవసరం ఉంది. దానికి ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేస్తామని ఎస్పీ అశోక్ కుమార్ చెప్పడంతో మరోసారి రంగన్న మరణం సంబంధించిన ఆ కేసు మళ్ళీ ఎలా మొదలుతుంది, ఎలా ముందుకెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి దీంట్లో ప్రత్యేక సిట్ ఏర్పాటు పైన పొలిటికల్ సర్కిల్ ఎటువంటి చర్చ కొనసాగుతుంది, ఎటువంటి కీలక అంశాన్ని రాబట్టబోతున్నారు చూడాలి. మరి ఇప్పుడు అప్పుడే సిటీ ఏర్పాటు చేయగానే రోజుకో 2 రోజులకో 3 రోజులకో వచ్చే అవకాశం లేదు. చాలా సుదీర్ఘంగా ఈ సిటీ విచారణ కొనసాగుతుంది. ఎటకెలకి ఆ విచారణలో ఏం తేలుతుందో చూడాలి. మరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.